ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఇబ్బంది పెడుతున్న ఒడిశా ప్రభుత్వ దౌర్జన్యాన్ని నియంత్రించాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల కమిటీ ఆదివాసీ గిరిజనులు ధూళిభద్ర గ్రామంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కుటియా సరిహద్దు గ్రామాల గిరిజనులపై ఒడిశా ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దౌర్జన్యం ఆపాలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రక్షణ కల్పించాలి, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి, గిరిజనులకు రక్షణ కల్పించాలి, ఒడిశా ప్రభుత్వం దౌర్జన్యం ఆపాలి. గ్రామానికి వాటర్ ట్యాంక్ నిర్మించుకునే పనులు చేస్తుంటే ఒడిశా ప్రభుత్వ అధికారులు సామాగ్రిని తీసుకెళ్లడంతో పాటు గిరిజన కూలీలు నిర్బంధించారని ఆదివాసీలు తెలిపారు. ఒడిశా అధికారులు తీరు మార్చుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అధికారులు తమకు రక్షణ కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. గిరిజన సంఘం ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శిని అయితే ఈరోజు ధూళిభద్ర అనే ఊర్లోన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆ నీరు సమస్య గురించి నీళ్ళ ట్యాంక్ అనేది వేయడం జరిగింది. ఈ వర్ష ప్రభుత్వం అనేది దీనికి దౌర్జన్యం చేసి ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇక్కడ మెటీరియల్ వేయడం జరిగింది. అయితే ఈ మెటీరియల్ అన్నినా వర్ష ప్రభుత్వం తీసుకెళ్ళిపోవడం కాకుండా అందులో పనిచేసినటువంటి వర్కర్లను కూడా తీసుకెళ్ళిపోయి స్టేషన్లో పెట్టడం అనేది చాలా అన్యాయము. ఇలా చేయడం వల్ల గిరిజనులకి చాలా నష్టం జరుగుతూ ఉంది. దీనికి వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము రెండు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకొని గిరిజనులకు న్యాయం చేయాలి. ସାନ ତାଡ଼ିଙ୍ଗି ଆମର ଗାଁ ହେଉଛି ଉପରସୁମ୍ବି ବର୍ଷା ସରକାର ଆସିକିରି ଯେଉଁଟାକି ଆନ୍ଧ୍ରରେ ଦେଉଛନ୍ତି ପାଣି ସୁବିଧା ପାଇଁ ସେ ସୁବିଧାକୁ କରୋନା ବୋଲିକିରି ମନା କରୁଛନ୍ତି. ସେଇଟା ହେଉଛି କାହିଁକି ମନା କରୁଛନ୍ତି କେଉଁ ସରକାର ବି ଓଷା ବି ହେଉ ଆନ୍ଧ୍ର ବି ହେଉ ଯେଉଁଟା ଦେଉଛନ୍ତି ଓଷାରେ ଦେଲାଟା ବି ଖାଉଛୁ ଆନ୍ଧ୍ର ଦେବାଟା ବି ଖାଉଛୁ. ଏଟା ମନା କରବାଟା କେବେ ବି ମନା କରିବେ ନାହିଁ. ସେଟା ପାଇଁ ବୋଲିକିରି ଆମେ ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఇబ్బంది పెడుతున్న ఒడిశా ప్రభుత్వ దౌర్జన్యాన్ని నియంత్రించాలని ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, అసలు ఒడిశా ప్రభుత్వ దౌర్జన్యాల గురించి అధికారులకు తెలుసా లేదా? శ్రీదేవి ఆంధ్ర ఒడిశా బోర్డర్ అయినటువంటి గ్రామాల్లో కొటియా గ్రామం ఉంది. కొటియా వద్ద గిరిజన గ్రామాలు అయితే ఒక 16 గ్రామాలు ఉన్నాయి. 16 గ్రామాల్లో నివసించే గ్రామాల్లో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులకి రక్షణ లేకుండా పోయిందని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘం నేతలు అయితే చాలా ఆందోళన ఇదివరకు చేశారు. గతంలో అయితే ఇక్కడ నిర్వహిస్తుండేటువంటి అంగన్వాడీ కేంద్రం మీద ఒడిశా ప్రభుత్వం వాళ్ళు దాడులు చేసి అక్కడ ఉండేటువంటి సామగ్రిని అమాంతంగా ఎత్తుకుపోయి వాళ్ళని వేధించడం జరిగింది. నిన్న కాక మొన్న ఇక్కడ ధూళిభద్ర గ్రామంలోని రక్షిత మంచినీటి పథకం కోసం ట్యాంకర్లు నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే మంజూరు చేసింది. ఇక్కడ ఉండేటువంటి సామాన్లు తాలూకా మొత్తం అన్ని కూడా ఎత్తుకుని వెళ్ళి అక్కడ పనిచేసే ఆదివాసీ కూలీలను నిర్బంధించి పోలీస్ స్టేషన్ లో పెడదాం, చాలా దౌర్జన్యంగా ప్రవర్తించారని చెప్పి ఇక్కడ ఆదివాసీ గిరిజన సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న వారిని తక్షణం విడిపించాలని చెప్పి ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వం కలవ చేసుకోవాలని చెప్పి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. శ్రీదేవి. సుబ్బారావు, థ్యాంక్ యూ.